హాయ్ అండి. ఈరోజైతే సండే కదా! సండే అంటే డబ్బులు సెషన్. సో, నేనైతే ఈరోజు వేరే వీడియోతో వచ్చేసాను. చక్కగా ఈరోజు మనం డబ్బుల గురించి బోలెడు డిస్కస్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏంటంటే శాలరీస్ వచ్చే టైము. చాలామందికి ఆల్రెడీ శాలరీస్ వచ్చేసే ఉంటాయి. నేను చెప్పిన లాస్ట్ వీడియో ఫాలో అయ్యారనుకుంటున్నాను చాలామంది. అండ్ ఫాలో అయితే మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్‌లో అయితే పెట్టండి. అయితే నేను ఈ వీక్ ఒక పెద్ద 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 ప్రో టిప్‌తో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? స్టీల్ బాటిల్ మీద డిజైన్ వేయడం కాదు. డిబ్బీ అండి. డిబ్బీ ప్లస్ ఒక తాళం కప్ప, ఒక తాళం. మీకు హార్డ్లీ 300-500 పడుతుంది. అమెజాన్లో కూడా ఉంది ఇలాంటి డిబ్బీ. సో నేనైతే రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. ఇది ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్గా మా ఇంట్లో అయితే ఉంది. అయితే డిబ్బీలో సేవింగ్స్ ఎలా చేసుకోవచ్చు అన్నదానికి ఇందులోంచి డబ్బులు వేస్తారు, డిబ్బీలో పడతాయి, కావాల్సినప్పుడు తాళం ఓపెన్ చేసి తీసుకుంటారు. అదైతే తెలుసు కదా మీకు. అయితే ఏ టైమ్స్లో సేవ్ చేసుకోవడానికి కుదురుతుంది అన్నది చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే శాలరీ రాగానే చాలామంది క్యాష్ తీసి క్యాష్ వాడే అలవాటే ఉంటుంది ఈ రోజుకిను. లేదు చాలామంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉండొచ్చు. మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా రోజులుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నేను క్యాష్ విత్డ్రా చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో నేను ఏంటంటే దానికి సపరేట్ వేరే ఆప్షన్ తీసుకుంటున్నాను. బట్ అది పక్కన పెట్టండి, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మోస్ట్లీ శాలరీ చేతికి వచ్చినప్పుడు ఇదివరకు అయితే ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో ఒక కొంత అమౌంట్ విత్డ్రా చేసుకుని వచ్చేవాళ్ళము. విత్డ్రా చేసుకుని రాగానే అందులోంచి ఒక ఎక్స్ అమౌంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 విత్డ్రా చేసుకొస్తే అందులోంచి ఒక 500 నోటు, 200 నోట్లో అలాంటివి డిబ్బీలో వేసేదాన్ని. డిబ్బీలో వేసేస్తే అలాగా. అండ్ ఇంకొకటి వర్షాకాలం, నేను చెప్పాను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, వర్షాకాలం కాబట్టి మేము బయట ఫుడ్ అంతా ప్రిఫర్ చేయట్లేదు. అఫ్కోర్స్ నేనే ఎప్పుడైనా బయటకు వెళ్ళి తిందాము అలాంటివన్నీ ఫుడ్ని కాబట్టి నాకే ఉంటాయి. బట్ ఒక 1.5 మంత్గా మేము బయట ఫుడ్ అసలు తినట్లేదు అనమాట. 1-2 సార్లు ఎక్సెప్షన్ తప్ప ఫ్రీక్వెంట్గా వీక్లీ 1-2 వెళ్ళేది మానేసాం. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇప్పుడు ఈ రోజే ఉంది, మేము డీమార్ట్ వెళ్ళాము. డీమార్ట్ వెళ్ళాక యూజువల్గా వచ్చేటప్పుడు అయితే బయట తినేసి వచ్చేస్తాం. ఎంత లేదన్నా బిల్ ఒక 1,000-1,200 అవుతుంది. బట్ ఈరోజు మేము ఆ పని చేయలేదు. నేను మార్నింగ్ కొంచెం త్వరగా లేచాను. ఇంకా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. పూణేలో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. చికెన్ గున్యా అని న్యూస్ రిపీటెడ్గా వస్తుంది. సో నేను ఇంకా ఎందుకని బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. సో ఆ 1,000-1,200 మిగిలింది కదా, అది డిబ్బీలో వేసేసుకోవాలి. ఓకే, మిగిలింది కదా వేరే దానికి ఖర్చు పెట్టుకోవడం అలా కాకుండా 1,000-1,200 ఇందులో వేసేసుకోండి. అలాగే మీరు ఇప్పుడు ఒకవేళ ప్రతిదీ బడ్జెట్ అనుకుని రాశారనుకోండి, ఈ రోజుల్లో కూరలకు ఒక 2,000 అవుతాయి, పాలకు ఒక 2,000 అవుతాయి. అలా కనుక మీరు బడ్జెట్ రాసుకుంటే మంత్ ఎండ్కి, మంత్ స్టార్టింగ్లో విత్డ్రా చేసిన డబ్బుల నుంచి కొంత వేసుకోండి. మధ్యలో ఇలాగ ఏమైనా అవుటింగ్సో లేకపోతే ఇంకొక దానికో తక్కువైతే వెళ్ళకపోతే ఆ డబ్బులు వేసుకోండి డిబ్బీలో. మీరు అలాగే మంత్ ఎండింగ్లో మీరు బడ్జెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ఖర్చులకి రెంట్ కాకుండా, రెంట్ అయితే స్టాండర్డ్ ఎవ్రీ మంత్ ఇవ్వాల్సిందే కాబట్టి రెంట్ కాకుండా మీరు అన్నిటికీ కలిపి ఒక 10,000, 20,000 పెట్టుకున్నారనుకోండి, 30,000 మీ ఇంటిని బట్టి. ఈఎంఐలు అవి పోను, కొన్ని ఎలాగా సబ్స్క్రిప్షన్సే ఉంటాయి, పాలు పెరుగు లాంటివి. లేదు వాటికి విడిగా ఇస్తాము అని ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బడ్జెట్ పెట్టుకున్నారు. ఆ బడ్జెట్లో కనుక మిగిలితే ఆ డబ్బులు కూడా నెక్స్ట్ దాంట్లో కలిపేయండి. నేనైతే నెక్స్ట్ మంత్లో కలపను. ఇప్పుడు ఈరోజు 31st అనుకోండి, నిన్న రేపు శాలరీ వస్తుందని తెలుసు కాబట్టి నిన్ననే నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా అమౌంట్ 100 మిగిలినివ్వండి, 200 మిగిలినివ్వండి, 1000 మిగిలినివ్వండి, ఆ డబ్బులన్నీ అయితే నేను వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. లేదు విత్డ్రా చేసినవి అయితే కనుక డిబ్బీలో వేసేస్తాను అనమాట. అలా కనుక మీరు సేవింగ్స్ చేస్తే నెలకి ఎంత లేదన్నా ఒక 2,000-3,000 మినిమం పక్కన పెట్టగలుగుతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఓవర్ ద పీరియడ్ ఒక 6 months, 1 year ఇలాంటివి పోగు చేశారనుకోండి, మీకు అది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికో, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పిల్లల పేరుతో కట్టడానికో, లేకపోతే స్కూల్ ఫీజు ఫస్ట్ టర్మ్ కట్టడానికో, దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు అమౌంట్ సేవ్ చేయగలిగే అమౌంట్ ఎక్కువే ఉందనుకోండి, ఒక 5,000, 10,000 నెలకే మీరు సేవ్ చేయగలిగారు అనుకోండి, అంటే అఫ్కోర్స్ ఈ వీడియో చూసే వాళ్ళలో అన్ని ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళు ఉండొచ్చు, నేను అందుకని అలా చెప్తున్నాను. సో మీరు దాచుకున్న అమౌంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అప్పుడు. లేదు సేవింగ్స్కే వేసుకోవచ్చు. లేదు మేము డిజిటల్ అకౌంటే మెయింటైన్ చేస్తున్నాము, అసలు క్యాష్ విత్డ్రానే చేయట్లేదు అనుకుంటే నేను చేసేది ఏంటంటే మా ఇద్దరికి ఒక కామన్ అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లోకి పంపించేసి ఈ పోగైన అమౌంట్ అంతా అందులో ఉంటుంది. అవన్నీ కలిపి ఏదో దానికి ఖర్చు పెట్టుకుంటాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఖర్చు పెట్టుకున్నారా, దేనికైనా దాచిపెట్టారా అన్నది మీ ఇష్టమే అవుతుంది. దానికైతే ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా ఏమీ చెప్పలేరు. బట్ ఇప్పుడు ఈరోజు మీకు వచ్చే ₹10 ఖర్చు పెట్టేసుకుని రేపు కూడా ₹10 కావాల్సి వస్తాయి, ఎల్లుండి ఇంకా అవి ₹15 అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు మంచి నెంబర్స్లో చెప్పండి అంటే మంచి నెంబర్స్లో చెప్తాను. ఈరోజు మీకు వచ్చే ఇన్కమ్ 50,000,
అయ్యే ఖర్చులు 30,000 అనుకోండి. ₹1,00,000 మీ ఇన్‌కమ్ అయ్యుండొచ్చు. అయ్యే ఖర్చులు ఒక 50,000 అనుకోండి. మిగిలిన అమౌంట్ దాచారా రేపు మీకే ఉపయోగపడుతుంది. అలాగని మొత్తం ఒక 70% ఓకే. మీ ఖర్చులకు పెట్టుకోండి. చాలామందికి 50, 30, 80, 20 రూల్ కూడా అర్థం కాదు. అరే నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తాను, ఒక పని చేయండి. మీ ఇన్‌కమ్‌ని బట్టి ఒక 70% ఖర్చులు కనేసుకోండి. ఒక 30% అయినా దాచండి. లేదండి మా ఇన్‌కమే 20,000, 30,000 అంటారు. ఒక 10% అయినా దాచండి. మీరు సంపాదించే ప్రతి రూపాయిలోనూ మీరు రేపటి కోసం దాచుకోకపోతే మాత్రం మీ ఫ్యూచర్ సెల్ఫ్‌కి మీరే అన్యాయం చేసుకుంటున్నట్టు. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఐసి పాలసీస్ ఈ సెప్టెంబర్ 30కి అన్నీ రివైజ్ అవుతున్నాయి. సో నేనైతే ఫస్ట్ చేసిన ప్లానింగ్ ఏంటంటే మా ఇద్దరికి ఒక పెన్షన్ ప్లాన్ ప్రొవిజన్ అయితే తీసుకున్నాను. సర్టెన్ అమౌంట్స్ ఇప్పుడు పీపీఎఫ్ లాగే ఒక 15 ఇయర్స్ కడతాము. 15 ఇయర్స్ తర్వాత నాకు బల్క్ అమౌంట్ ఇచ్చేయకుండా ఎల్ఐసీఏ ఉంచుకుని నాకు దాని మీద వడ్డీ ఇస్తానని చెప్పింది. హైయెస్ట్ అది కూడాను. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. నేను ఎక్కడి నుంచైనా లంసం తీసేసి బ్యాంక్లో వేసో, యాన్యుటీ ప్లాన్స్లో వేసో, మళ్ళీ అది ఎవ్రీ మంత్ ఎంత వస్తుంది, బ్యాంక్స్లో ఎంత సెక్యూర్గా ఉంటుంది, ఆ హెడేక్స్ అవి లేకుండా నేను ఏం చేస్తున్నాను, నాకు చక్కగా ఒక ప్రొవిజన్ క్రియేట్ చేసుకున్నాను. ఎన్నాళ్ళ వరకు పెన్షన్ వస్తుందండి అంటే నేను 100 ఇయర్స్ వరకు ఉంటే 100 ఇయర్స్ వరకు వస్తుంది. 100 ఇయర్స్ 99 ఇయర్స్ వరకు పెన్షన్ వస్తుంది. 100th ఇయర్లో నాకు లంసం కూడా వస్తుంది. అన్నాళ్ళు నేను ఉంటానా అంటే ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు అయితే డబ్బులు కావాలి కదా. గాల్లోంచి అయితే డబ్బులు రావు కదండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఉంది మాకు. హెల్త్ ఇన్సూరెన్స్ నేను హెల్తీగా ఉన్నానా, నేను చాలా హెల్తీగా ఉన్నా, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఆఫీస్ నుంచి 2-3 lakhs ఉంది అని మాత్రం అపోహలో మాత్రం ఉండకండి. ఎందుకంటే వన్స్ మీకు ఆరోగ్యం బాగాలేదు అని తెలిసినప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఎంత తపన పడతారో, ఎంత తాపత్రయపడతారో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మిమ్మల్ని అంతే అవాయిడ్ చేస్తుంది. ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వాలి, కవరేజ్ ఎందుకు ఇవ్వాలి అనుకుంటుందంటే మీరు హెల్తీగా ఉన్నారు కాబట్టి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ సిక్ 50-50 కాబట్టి. బట్ వన్స్ మీరు ఆల్రెడీ ఆ 50లోకి వెళ్ళిపోయారు, మీకు ఖచ్చితంగా రేపు డబ్బులు అవసరం అవుతాయి అనుకున్నప్పుడు మీరైనా అంతే కదా. మీ ఫ్రెండ్ ఎవరైనా చేబదులు అడిగారు అనుకోండి, వీడికి జీతం వస్తుందో ఇస్తాడు అనుకుంటే ఇస్తారు. లేదు వాడు ఆల్రెడీ అప్పులో మునిగిపోయాడు, కష్టాల్లో ఉంటున్నాడు అంటే మీరే ఇవ్వరు కదా. అంతే కదా. మీరే రిస్క్ తీసుకున్నప్పుడు మనం కట్టే 20,000కో 10,000కో 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి అసలు. సో ఖచ్చితంగా మంత్లీ ఈఎంఐస్ కూడా వచ్చాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, కానీ బాబోయ్ చాలా బర్డెన్ అది అనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే మంత్లీ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. సో మీకు ఒకవేళ నేను ఈ వీడియోకి కమెంట్స్ అనేది ఆఫ్ చేస్తాను. సో నేను చూడకుండా ఎవరు చూడలేరు. ఒకవేళ మీకు కానీ పర్సనల్గా మీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కింద కమెంట్స్లో పెట్టండి. నేను దానికి చూసి మీకు పర్సనల్గా అసిస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా సర్కిల్లో వాళ్ళకైతే నేను మెన్షన్ చేయగలుగుతున్నాను. లేదు మీకు తెలిసిన ఏజెంట్ ఎవరైనా ఉండి ట్రస్ట్ వర్ది ఏజెంట్ అయితే కనుక ఒకసారి వాళ్ళని కూడా సంప్రదించండి. ఎందుకంటే మంచి మంచి పాలసీస్ అన్నీ క్లోజ్ అవుతున్నాయి. మాకు ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాలసీస్ ఎలా ఉంటాయి, అసలు ఇవన్నీ వస్తాయా లేదా. ఇంత మంచి మంచి పాలసీస్ అన్నవి చాలామంది మీ సర్కిల్లోనే చాలామంది తీసుకుని ఉండొచ్చు. ఆ పాలసీస్ మీరే తర్వాత తీసుకుందాం అని ఆలోచిస్తూ ఆగిపోయి ఉండొచ్చు. బట్ ఇంకా అలా లేట్ చేయకండి. అండ్ బోనస్ ఇంకొకటి బోనస్ పాయింట్ ఏంటంటే చాలామంది బోనస్ వస్తే దానికో దాన్ని ఖర్చు పెట్టేస్తారు. బట్ బోనస్ ఎప్పుడు ఖర్చు పెట్టద్దండి. పక్కన ఎమర్జెన్సీ ఫండ్లో కలిపి ఉంచుకోండి. అది లేదు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయండి. బోనస్ అనేది ఎప్పుడైనా బోనస్ వస్తాయి, అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము డబ్బులు పోగేసుకుని వెళ్ళండి. వచ్చే డబ్బులన్నీ ఖర్చు పెట్టడానికి ట్రై చేస్తే ఇంకా 30 రోజులు మీరు ఎందుకండి కష్టపడ్డాం. అలాగే డబ్బులు అన్నీ దాచమని ఎవ్వరూ చెప్పరు, మేము చెప్పము, నేను చెప్పను, నేను చెయ్యను ఆ పని. బట్ వచ్చే డబ్బుల్లో మీ శాలరీ స్లాబ్ని బట్టి, మీ ఇన్కమ్ని బట్టి అని ఎందుకు చెప్తామంటే ఇప్పుడు 50,000 వస్తుంది అనుకోండి, ఒక 5,000 10,000 నెలకి దాచడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ₹1,00,000 వస్తుంది అనుకోండి, ఒక 20%, 30%, 40%, 50% దాచడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఒకవేళ మీకు వస్తున్నదే 20,000 30,000 శాలరీ అనుకోండి, అందులోంచి 50% అయితే దాచడం కష్టం కదా. మ్యారీడ్ అయితే, బ్యాచిలర్ అయితే దాచచ్చు. సో మీ ఇన్కమ్ని బట్టి మీరు అందులో ఎంతవరకు బేసిక్ ఎక్స్పెన్సెస్ తీసేసాక ఇంక నాకు అన్ని ఇంటికి రెంట్ కట్టడం కంపల్సరీ, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, ఫుడ్, గ్రోసరీస్ అవన్నీ కంపల్సరీ. బట్ సంవత్సరానికి ఒకసారి మొబైల్ మార్చడం, సంవత్సరానికి ఒకసారి వార్డ్రోబ్ మార్చడం,
ఇంకా అలా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు షూజు అవి ఇవి ఇవన్నీ అనవసరం. రేపటికి మీరు దాచుకుంటేనే మీ డబ్బులు మీకు ఉపయోగపడతాయి. మీరు ప్రాబ్లమ్స్‌లో ఉన్నారంటే ఎవడు అప్పివ్వడు. ఒకవేళ ఇచ్చినా మీరు ఎగ్గొట్టేసినా అది పాపం తగులుతుంది తప్ప ఉపయోగం లేదు. సో, డబ్బులు చక్కగా ప్లాన్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఈ రోజే తీసుకొని ఉంచుకోండి. మీకు అవసరం రాకూడదని దండం పెట్టుకోండి. అవసరం రాకపోతే సంతోషించండి. నా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ ఉంది. కార్డ్ వేస్ట్ అయిపోతుంది. ఒక్కసారైనా హాస్పిటల్‌కి అయితే బాగుండు ఎవరు అనుకోరు కదా! సో, నేను కార్డ్ తీసుకొని ఉంచుకుంటున్నాను. కానీ నాకు అవసరం రాకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ మనీ అలాగే ఉండిపోవాలి తప్ప వేస్ట్ అయిపోయినా పర్వాలేదు. కానీ నాకు అవసరం రాకూడదు అని దండం పెట్టుకోవాలి. సో, అలా చెయ్యండి. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఓ 25,00,000 కవరేజ్ ఉంటే మీరు హాస్పిటలైజ్ అయినా మీ వాళ్ళు మీకోసం బెంగ పెట్టుకుంటే సరిపోతుంది కానీ, అబ్బా! హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలిరా దేవుడా అని బెంగ పెట్టుకోక్కర్లేదు. హాస్పిటల్ బిల్ కోసం ఎవరిని అడగాలిరా దేవుడా అని బెంగ పెట్టుకోక్కర్లేదు. సో, అదండి సంగతి. కొంచెం టైమ్ టేకింగ్ వీడియో అయినా కానీ ఈ పాయింట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. డబ్బులు దాచుకోకపోతే రేపు మనకే ఇబ్బంది, మనకే తంటాలు అని గుర్తుంచుకోండి.